హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఈశ్వర్లకి లాగ్స్. గ్రేవీ కర్రీ కైనా ఫ్రై కర్రీస్ కైనా ఈ పొడి వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో పలుకులు వేయించుకోవాలి. పలుకులు బాగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో మళ్ళీ నువ్వులు కూడా వేసుకొని రెండు ఒకే క్వాంటిటీలో తీసుకొని నువ్వులు కూడా బాగా వేయించుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. రెండు బాగా చల్లారిన తర్వాత పలుకులు పొట్టు తీసేసి కొద్దిగా మిక్సీలు వేసి ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి. ఎక్కువ వేసి చేసుకోవద్దు, అలాగే ఎక్కువసేపు మిక్సీ పట్టద్దు. అలా పడితే ముద్దలా అయిపోతుంది, పొడిలా రాదు. అందులో ఉన్న ఆయిల్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఈ పొడిని మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన అవసరం లేదు, బయట కూడా మనం ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. ఇది గ్రేవీ కర్రీకైనా లేకపోతే ఫ్రై కర్రీస్కైనా చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు అరటికాయ ఫ్రై చేశాను. సో అందులో కానీ ఈ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకొని టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.